ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మనం ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్లో ఉన్నాము. సో ఈరోజు ఏంటంటే మన ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అని చెప్పేసి మనం మీటింగ్స్ కండక్ట్ చేద్దాం అనుకున్నాం కదా. సో అవి కండక్ట్ చేయడానికి మన స్టూడెంట్స్ ఎలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, సో మనకి ఎలా యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నారు. ఫస్ట్ అయితే మన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇది ఇలా కండక్ట్ చేస్తున్నాం కదా, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మళ్ళీ స్టూడెంట్స్ని ఒకసారి కనుక్కుందాం. రండి, చెప్పండి మీరు ఏం చేయాలనుకున్నారు, ఏం చేయాలి పెట్టాలని. ఓకే, ఎందుకు పెట్టలేకపోయారు? ఇంకా వచ్చినా కూడా ఇంకా నేర్చుకోవాలి. మాకు ఏది వచ్చినా తక్కువే ఇంకా. సో మరి ఎందుకు నేర్చుకోలేదు ఇన్ని రోజుల నుంచి? అంటే నేర్చుకున్నాను యాక్చువల్గా. పర్ఫెక్ట్ అనేది పర్ఫెక్ట్ నేర్చుకోవాలి. నేర్చుకొని బొటిక్ పెట్టాలి. వాళ్ళు అడిగే ప్యాటర్న్స్ నేను కుట్టగలనా అన్న కాన్ఫిడెన్స్ ఫస్ట్ మనలో ఉండదు. నాలో అయితే లేదండి. ఓకే, నేను డిగ్రీ హాలిడేస్లో నేర్చుకున్నాను యాక్చువల్గా మా ఇంటి పక్కన. తర్వాత మావి కుట్టుకోవడం, మా అమ్మవి స్టిచ్ చేయడం, అదంతవరకు అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ లేదు, కానీ మా అమ్మ బలవంతం మీద ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను. అది అయిపోయింది, బాగుంది. దాని తర్వాత మ్యారేజ్ తర్వాత పిల్లలు, దీంతో నేను జాబ్ చేయలేకపోయాను. ఓకే, జాబ్ చేయాలన్నా కూడా పిల్లల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో అప్పుడు నేర్చుకున్న నా స్కిల్ అనేది కొంతవరకు ఉపయోగపడింది. అది ఎక్కడి వరకు, ఒక టౌన్ వరకు, అక్కడి వరకు ఉపయోగపడింది. దాని తర్వాత సిటీకి మేము వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఇక్కడ ఫిట్టింగ్స్ అంటున్నారు, కొత్త కొత్త ప్యాటర్న్స్ అంటున్నారు. వాటన్నిటిని నేను కొట్టగలనా, లేకపోతే నేను కస్టమర్ని సాటిస్ఫై చేయగలనా అనేది నాకు సెల్ఫ్ డౌట్ ఉండింది. 3 years వరకు నేను ఏం చేయలేదు. ఓన్లీ నా హౌస్ వైఫ్, నా వరకు, నా పిల్ల వరకు, మా అమ్మ వరకు, అలా మా ఫ్యామిలీ వరకు మాత్రమే స్టిచ్ చేశాను. కొన్ని అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో సెర్చ్ చేసినా కూడా మా వరకు మాకు సాటిస్ఫాక్షన్ తప్ప కస్టమర్ని డీల్ చేయాలంటే భయం వేసింది. చిన్నగా కొంచెం బొటిక్కి వెళ్ళటం, నేను ఇలా స్టిచ్ చేస్తానండి అని చెప్పడం, వాళ్ళ దగ్గర వర్క్ తీసుకోవడం జరిగిన తర్వాత నాకు అర్థమైంది, ఓన్గా మనం కూడా బయటికి వెళ్ళి నేర్చుకొని ఒక స్కిల్ని డెవలప్ చేసుకుంటే మనం ఒకరి మీద డిపెండెంట్గా ఉండొద్దు. మన ఓన్గా మనం ఒక షాపే మెయింటైన్ చేస్తాము, నలుగురిని మనలాగా ఎంపవర్మెంట్ లాగా తీసుకొని వచ్చి నలుగురికి వర్క్ ఇవ్వడం కూడా చాలా గొప్ప అండి ఈ కాలంలో. చాలా ఇంపార్టెంట్. ఈ హౌస్ వైఫ్స్ అంటాం కానీ చాలా ప్రతి చిన్న విషయానికి హస్బెండ్ మీద డిపెండ్ కావడం, చిన్న మనకు ఆశలు ఉంటాయి, అవి వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి చిరాకు అనిపిస్తుంది. వాళ్ళ ప్లేస్లో ఉండే మనం మనకు అలాగే అనిపిస్తుంది. కానీ మన ఓన్గా మన పాకెట్ మనీని మనమే జనరేట్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా అవసరం. పిల్లలకి కూడా మనం ఇన్స్పైర్గా ఉంటాం. అఫ్ కోర్స్, మెయిన్ 100% ఇదైతే. సో మీరు ఇదే రీజన్తో ఆగిపోయారా, ఎలా? ఇదే రీజన్. సో ఈ రీజన్ ఎందుకు వచ్చింది అని అంటే, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మెయిన్గా మనకి జరుగుతుంది ఏంటంటే, అందరము చేస్తాం. సో మనకి ఎక్కడ గ్యాప్ వస్తుంది? ఫస్ట్ మనం బిఫోర్ మ్యారేజ్ అన్నీ చేయాలనుకుంటాం. సో ఇలా అలా డ్రీమ్స్ చాలా ఉంటాయి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏమవుతుంది, ఒక 1 year అంత కొత్త లైఫ్, కొత్త రిలేటివ్స్ అంతా ఉంటుంది. సో దాని తర్వాత ఏమవుతుంది, వెంటనే పిల్లలతోటి మనం ఎక్కడికి వెళ్ళలేము, చేయలేము, అక్కడ గ్యాప్ తీసుకుంటాం. ఆటోమేటిక్గా ఒక 3 to 4 years ఇంట్లో ఉంటాం. ఇంట్లో ఉండడం వల్ల మనకి వెంటనే బయటికి వెళ్ళాలి, ఏదన్నా చేయాలని అంటే ఇన్ని రోజులు ఇంట్లో ఉంటాం కదా. సో అసలు బయట ప్రపంచం ఏమవుతుందో ఏంటో, మనం బయటికి వెళ్తే ఎవరేమనుకుంటారో అనే కాన్సెప్ట్లో ఉండి ఆ టెన్షన్ తోటి బయటికి వెళ్ళాం. ఫస్ట్ థింగ్, అది ఒక్కసారి క్రాస్ చేశారు అని అంటే మళ్ళీ బయట ప్రపంచం ఏందనే తెలుస్తుంది. ఇప్పుడు చూసారా, మీరు 3 years వేస్ట్ చేశాను అన్నారు. అందులో అట్లీస్ట్ ఒక 6 months ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా, ఏదైనా క్లాస్ నేర్చుకున్నా కానీ ఈ పాటికి. అడిగానండి చాలా మందిని, అదే మాకు ఏరియా నుంచి చాలా దూరం ఉంది. ఓకే, ట్రావెల్ చేసి అంతా ఎందుకు అనిపించి ఊరుకున్నాను. దూరం ఉండడం వల్ల ఆగారు. ఇప్పుడైతే మనం దగ్గరికి వచ్చేసాం, ఇంకా మీకు టెన్షన్ లేదు. మనం తొందరలో బొటిక్ ఓపెన్ చేసేద్దాం. బొటిక్ పేరేమని అనుకున్నారా? నైస్, ఆల్ ద బెస్ట్. తొందరలో స్టార్ట్ చేసేద్దాం, మీరు కూడా ఏమంటారు? సో ఇలాంటివన్నీ మనం క్రాస్ చేయాలి అని అంటే తప్పకుండా లేడీస్ అందరూ బయటికి రావాలండి. సో బయటికి వచ్చి జస్ట్ ఏం చెయ్యకండి, మిమ్మల్ని ఎవ్వరూ ఖర్చు పెట్టమనట్లేరు. ఇదేదో ఏంటంటారు, ఇన్కమ్ కోసం చేస్తుంది కాదు. సో మనం ఏదో బయట వాళ్ళకి ఇన్కమ్ వస్తుందా లేదు, వాళ్ళ వల్ల మనకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా అనేది ఆలోచించకండి. ఇక్కడ ఓన్లీ లేడీసే ఉంటారు. మనమందరం కలిసి ఒకరికొకరు షేర్ చేసుకుందాం, అంటే డిఫరెంట్ ఐడియాస్ షేర్ చేసుకుందాం.
బయటకు వెళ్ళి నలుగురితో మాట్లాడినప్పుడు మనకు ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయితే ఏదైతే ఉంటుందో, అంటే అది దాన్ని అలా కూడా చెప్పలేము, బట్ కొన్ని రోజులు అలా ఉండడం వల్ల మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నలుగురితో కలిసిపోయాం అనుకోండి, ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. సో ఓకే, ఇలా ఉంది, మనం కూడా బయటికి వెళ్ళగలం, మనం చేయగలం అనేది వస్తుంది. సో దీంట్లో ఎవరిని అంటే ఉద్దేశించి చెప్పింది కాదండి. సో మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికైతే సో ఈ చిన్న ప్రయత్నం అయితే చేద్దాం. మనందరం ఒకరికొకరు సపోర్ట్ ఉంటూ మనం చేస్తున్నటువంటి ఏదైతే బిజినెస్లు ఉన్నా, ఏదైనా ఐడియాస్ ఉన్నా తప్పకుండా షేర్ చేసుకొని ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం. ఏమంటారు? 100% బాగుందా? సో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం.